హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోను హైప్ కూడా చేయండి. ఇలాగా మనము ఓల్డ్ శారీస్ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 శారీస్ అనేది తీసుకునేసి శారీస్ని మనం కట్ చేయకుండా ఒకే ఒక నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 శారీస్ తీసుకునేసి చిరిగిపోయిన శారీస్ తీసుకునేసి పక్కన పెట్టాను. తర్వాత నేను కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకునేసి ఒక ప్లేట్ అనేది తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ ప్లేట్ అనేది ఆ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకునేసి చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలండి. ఇలాగా మార్కర్తో కానీ లేదా చాక్ పీస్తో కానీ మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ వాటిని వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. ఇలాగా మనము ఓల్డ్ శారీస్తో చేసిన కుషన్స్ లాగే ఉండవండి. డిజైనర్ కుషన్స్ అనేది మనము సోఫాలోకి 2 కుషన్స్ కానీ 3 కుషన్స్ కానీ మనము చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక నిమిషంలో మనం శారీని ఏమీ కట్ చేయకుండా ఈ విధంగా డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి. ఇలాగా సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఈ 2 లేయర్స్ను మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి మనం శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీస్ పెట్టేదానికి మనం గ్యాప్ అనేది వదులుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ మనము నీడిల్కు తీసుకునేసి కాటన్ థ్రెడ్ అయితే 4 స్టాండర్డ్స్ తీసుకోండి. నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనం కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మనం శారీస్ పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి మనం సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టుకోవచ్చండి. నేను ఇక్కడ చేత్తోనే హ్యాండ్మేడే చేస్తున్నానండి. ఇలాగ చేత్తోనే కుడుతున్నాను. ఈ విధంగా మనము 1 మినిట్లో కానీ 2 మినిట్స్ 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, మనం యూస్ఫుల్ టిప్స్, డిఐవై ఐడియాస్ ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ను రీయూజ్ చేసుకోండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. 2 లేయర్స్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది శారీస్ను మనం పెట్టుకునేదానికి గ్యాప్ వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక్క నిమిషంలో మనం ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం కుట్టుకోవాలండి. మనకు మిషన్ లేకపోయినా కూడా ఈ విధంగా మనము హ్యాండ్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోండి. కుట్టిన తర్వాత మనం గ్యాప్ అనేది శారీస్ పెట్టేదానికి వదులుకున్నాం చూడండి. దాన్ని నుండి మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. మనం శారీస్ని ఏమీ కట్ చేయని అవసరం లేదండి. నేను మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో డిఐవై ఐడియాస్, అదేవిధంగా హెయిర్ బ్యాండ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ వీడియోస్ రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనం చివరి వరకు కుట్టకుండా గ్యాప్ అనేది వదులుకునేసి అక్కడ 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చినిగిపోయిన శారీస్ అనేది ఒక 2 శారీస్ అనేది తీసుకునేసి ఈ కుషన్ కవర్లో పెట్టున్నాను చూడండి. ఇలాగా కుషన్ కవర్లో పెట్టిన తర్వాత మనం శారీస్ పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకున్నాం కదండి. అక్కడ నుండి మనము 2 లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. కానీ మనము ఇక్కడ 2 శారీస్ తీసుకున్నాం కనుక మనము శారీస్ కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీస్ పెట్టేసిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా ఆ కుషన్ను సర్దుకోవాలండి. సర్దిన తర్వాతనే మనం గ్యాప్ పెట్టుకున్నాం చూడండి. అక్కడ క్లాత్ అనేది 2 లేయర్స్గా లోపలికి మర్చుకునేసి ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మనము కుట్టేసుకునేసి 2 టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. తర్వాత
చిన్న క్లాత్ అనేది తీసుకున్నానండి. ఆ క్లాత్కు మనము రౌండ్గా మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ మనం థ్రెడ్ అనేది పైకి లాగినామంటే ఫ్లవర్ లాగా వస్తుంది. మనం 2 సైడ్స్ మనము యూజ్ చేసుకోవచ్చండి ఫ్లవర్ను. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం థ్రెడ్ అనేది పైకి లాగితే కుచ్చులాగా వస్తుంది చూడండి. అక్కడ నుండి నేను కిందికి నీడిల్ని దింపుకునేసి దాన్ని కుషన్కు జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కుషన్కు మధ్యలో అనేది మనము నీడిల్తో ఈ విధంగా కుట్టుకుంటూ నీడిల్ని పైకి తీసుకునేసి ఈ ఫ్లవర్ను మనము జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలాగా జాయింట్ చేసుకునే తర్వాత మనము ఏదైనా ఒక బీట్ కానీ పర్లు కానీ ఈ ఫ్లవర్కు మధ్యలో అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా వీడియోను హైప్ చేయండి. ఇవి సోఫాలోకి అయితే ఒక 2 అయినా సరిపోతుంది. అదేవిధంగా చైర్స్లో కూడా చాలా బాగుంటుంది. సోఫాలోకి అయితే కార్నర్స్లో కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనము బీడ్స్ కానీ ఫ్లవర్ లాగా ఉండే బీడ్స్ కానీ లేదా పర్లు కానీ మనం తీసుకునేసి ఈ ఫ్లవర్కు మధ్యలో అనేది కుట్టేసి ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసుకోవాలండి. అప్పుడు మనం వాష్ చేసినా కూడా అవి ఊడిపోకుండా ఉంటాయి. చాలా బాగా వచ్చింది. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి. నేను ఇక్కడ కుడుతున్నాను చూడండి. ఇలా కుట్టేసిన తర్వాత మనము ఒక 2 టైమ్స్ అనేది నీడిల్ను కిందికి దింపుకుంటూ కుషన్కు మనకు గట్టిగా కుట్టేసుకోవాలండి. అలా కుట్టేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం 1 నిమిషంలోనే ఇలాగా DIY డిజైనర్ కుషన్ అనేది సర్కిల్ షేప్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ ఇలాగొచ్చింది ఫ్లవర్కు. మనం కావాలంటే 2 సైడ్స్ కూడా ఫ్లవర్స్ అనేది మనం కుట్టుకోవచ్చండి. నేను ఒక సైడే కుట్టాను. మనము ఒక సైడ్ కుట్టాము చూడండి. అదే నేరుగా మరొక సైడ్ కూడా కుట్టుకోవచ్చు. ఫైనల్ లుక్ ఇలా ఉంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.